ఈరోజు 40 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఆయా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పాడు, మాట తప్పనని చెప్పాడు, మడయం తిప్పనని చెప్పాడు. ఇప్పుడు మాట సాటేశాడు. చర్చలు నడపట్లేదంటే అబద్ధం ఆడినటువంటి విషయం అందరికీ అర్థమవుతుంది. ఈరోజు సామాజిక న్యాయం పేరుతోని నిన్నే డాక్టర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేశాడు. ఈరోజు సామాజిక సేవల గురించి, సామాజిక అంశాల గురించి మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సామాజిక వర్గాల మీద నీకేమాత్రమైన చిత్తశుద్ధి ఉంటే అంగన్వాడీ ఆయా కార్యకర్తల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలనేటటువంటిది ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మేము అడుగుతున్న ఈ రోజున అంగన్వాడీ కార్యకర్తలు ఏ రాజకీయ పార్టీ జెండా కింద లేరు. ఒక కార్మిక వర్గం, దేశవ్యాప్తంగా కార్మిక వర్గం పనిచేస్తుంది. కార్మిక వర్గ జెండాల కింద కార్మిక వర్గం అండదండలతో వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఈ సందర్భం మేము చెప్పదలుచుకున్నాం. ఇప్పటికే మంత్రులు చెప్పారు, ఎమ్మెల్యేలు చెప్పారు, ఏ రాజకీయ పార్టీలతో వీళ్ళేమీ సంబంధం లేదనేది అందరికీ స్పష్టంగా అర్థమైంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ఇంకా 85 రోజుల్లో వీళ్ళ చరిత్ర ఏంటో, వీళ్ళ ఆయుధం ఏంటో మీరు నొక్కి ఇప్పుడు దాకా బట్టన్ నొక్కారు. ఇక బట్టన్ నొక్కేటటువంటి చెయ్యి వీళ్ళ చేతుల్లో ఉంది. ఖచ్చితంగా బట్టన్ నొక్కుతారు, నేను ఓడించి తీరుతారు. ఈ రోజు ఏ ప్రభుత్వానికైతే గతి పట్టిందో నీకు అదే గతి పట్టింది అనేటటువంటి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం చెప్పదలుచుకున్నాం. ఈరోజు దేశంలో ఎమర్జెన్సీలో 1977లో శ్రీమతి ఇందిరాగాంధీ పెట్టినటువంటి ఎస్మా చట్టాన్ని ఈ రోజు తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నాం. ఈ భయభ్రాంతులకి వీటికి ఒడదూపుకి వెనక్కి తిరిగిపోయేటటువంటి రకం కాదు. అనేక పోరాటాలు చేసి గతంలో గుర్రాలతో తొక్కించినటువంటి నాయకులకి వాళ్ళ ఇంటికి పంపించిన చరిత్ర అంగన్వాడీ కార్యకర్తలకు ఉంది. అదే చరిత్ర మళ్ళీ పునరావృతం అవుతుంది. ఇది కాచుకోమనేటువంటి ఈ సందర్భం మేము చెప్పదలుచుకున్నాం. మీరు ఏసీ రూముల్లో ఉంటారా, వీళ్ళు ఎండల్లో ఉంటారా? డిసెంబర్ 26వ తేదీ నాడు రోడ్ల మీద ఉన్నారు, జనవరి 1వ తేదీ నాడు రోడ్ల మీద ఉన్నారు, సంక్రాంతి సందర్భంగా రోడ్ల మీద ఉన్నారు. కనీసం పండగ లేదు, పబ్బం లేదు. కానీ మీరు మాత్రం విపరీతంగా కోడి పందాలకి జోదాలకి తావునిచ్చి ఎమ్మెల్యేలు, మంత్రులు ఆ రకంగా దాన్ని ప్రోత్సహించారే. అంగన్వాడీ కార్యకర్తలకి నెలకి ఒక 5,000 రూపాయలు పెంచితే ఏంటి మీకు అనేటటువంటి మేము అడుగుతున్నాం. ఈ రోజున మీరు చెప్పినటువంటి వాగ్దానమే తెలంగాణ ప్రభుత్వం కానీ అదనంగా ఇస్తానని చెప్పి ఈ రోజు ఎందుకని ఇవ్వట్లేదు అనేటువంటి మేము అడుగుతున్నాం. ఇచ్చే వరకు ఈ పోరాటం కొనసాగుతుంటుంది. రాబోయే కాలంలో అవసరమైతే ఎమ్మెల్యేలు, మంత్రులు ముట్టడి చేస్తాం, విజయవాడ నగరాన్ని ముట్టడి చేస్తాం అనేటువంటి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం.